విక్రమ్ కు ఇంకొకడు వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఆనంద్ శంకర్ తో కూడా చియాన్ విక్రమ్ మరోసారి జతకడుతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ కాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం వినిపిస్తున్న ఆసక్తికరమైన విశేషాలు. 2016లో విక్రమ్ ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇంకొకడుతో సినిమా సూపర్ హిట్ అందుకుంది. నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా విక్రమ్ ను డ్యూయల్ రోల్లో కొత్తగా ప్రెజెంట్ చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ ఆనంద్ శంకర్, విక్రమ్ జోడీ కలవటం ఫ్యాన్స్ లో హైప్ పెంచుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీళ్ళ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఒక పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జయరాజ్ పేరు వినిపిస్తుండగా మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో కూడా భారీ చర్చలు జరిగాయి. మొదట 60 నుంచి 65 కోట్లుగా ప్లాన్ చేసిన బడ్జెట్ ను చివరికి 50 నుంచి 55 కోట్ల మధ్యలో ఫిక్స్ చేశారు. విక్రమ్ కూడా తన రెమ్యునరేషన్ ను తగ్గించి 25 కోట్లకు ఒప్పుకొని మిగతాది ప్రాఫిట్ షేర్ గా తీసుకునేలా డీల్ ఫైనల్ అయ్యింది. తంగలాన్తో చేసిన ఎక్స్పెరిమెంట్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా చియాన్ విక్రమ్ వెంటనే వీరాధీరా సూరాతో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 55 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫుల్ ప్రాఫిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు విక్రమ్ స్ట్రాటజీ మార్చి సేఫ్ కమర్షియల్ జానర్ వైపు మళ్లడం ఇంట్రెస్ట్ గా మారింది. ఇక ఆనంద్ శంకర్ తో హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 17న అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉండడంతో ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. కోలీవుడ్ లో రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి దిగ్గజాల తర్వాత ఆ స్థాయి సూపర్ స్టార్ కుర్చీ ఎవరికి దక్కుతుందనే చర్చ ఇప్పుడు తారస్థాయికి చేరింది. టాలీవుడ్ తో పోల్చుకుంటే కోలీవుడ్ స్టార్ హీరోలకు ఉండే ఫ్యానిజం, స్టార్డమ్ వేరే లెవెల్. జస్ట్ హీరో కటౌట్ చూసేందుకే థియేటర్లకు వస్తుంటారు. కానీ కొన్ని రోజుల నుండి తమిళ తంబీలను సాటిస్ఫై చేయడంలో తడబడ్డారు స్టార్స్. రజనీ, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా పడడంతో వీరి నెక్స్ట్ సినిమాలపై ఇంట్రెస్ట్, బజ్ క్రియేట్ కావడం లేదు. రజనీ, కమల్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చేస్తున్నా మినిమం క్యూరియాసిటీ కలగడం లేదు ఆడియన్స్ కి. కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చాలంటే రజనీ తర్వాత విజయ్కే సాధ్యమని ఫీల్ అయ్యారు కోలీవుడ్ ఆడియన్స్. దళపతికి ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్ కూడా నెక్స్ట్ ఇతడే తమిళ ఇండస్ట్రీని రూల్ చేస్తాడని ఫిక్స్ అయిన టైంలో సడన్లీ పొలిటికల్ ఎంట్రీ తీసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. పోనీ విజయ్ లేని లోటును అజిత్ పూడుస్తాడు అనుకుంటే లైట్ తీసుకున్నాడు తల. కార్ రేస్లపై కాన్సంట్రేషన్ చేసి కెరీర్ పై ఫోకస్ తగ్గించాడు. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన విక్రమ్ లో మళ్ళీ ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. స్టార్స్ లేకపోవడంతో చిన్న సినిమాలు అక్కడ ఊపిరి పోసుకున్నాయి. కానీ థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్, బోర్డ్స్ కనిపించాలన్నా, ఓ జాతర అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలన్నా, బాక్సాఫీస్ భారీ లెక్కలు చూపించాలన్నా స్టార్స్ కే సాధ్యం. ఇప్పుడు అక్కడ టాప్ చైరే ఖాళీగా మారింది. రజనీ, కమల్ లెగసీని విజయ్, అజిత్ కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఆ ప్లేస్ తీసుకోవాల్సిన టైం మిగిలిన హీరోలది. ఆ క్యూలో చాలా మందే ఉన్నా సూర్య, ధనుష్, శివకార్తికేయన్, ప్రదీప్ రంగనాథన్ మాత్రమే రీప్లేస్ చేయగలరన్న క్రిటిక్స్ మాట. సూర్య ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించగలిగే సినిమాలు అందించి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొడితే టాప్ చైర్ లో కూర్చున్నట్లే. రిస్క్ చేయకుండా, బాడీని కష్టపెట్టకుండా సినిమాలు చేసే ధనుష్ కూడా తమిళ ఆడియన్స్ పై ఫోకస్ చేస్తే నెక్స్ట్ తలైవా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే సెలెక్టివ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటోన్న శివకార్తికేయన్ రొటీన్ స్టోరీల జోలికి పోకుండా సరైన సబ్జెక్ట్ పై కాన్సంట్రేషన్ చేస్తే స్టార్ హీరో ప్లేస్ ఆక్యుపై చేయొచ్చు. నెక్స్ట్ తలైవా, ఉలగనాయగన్, దళపతి విజయ్ అండ్ తలా పరంపరాను కంటిన్యూ చేసే టాప్ హీరోలుగా మారే ఛాన్స్ వీళ్ళే తీసుకుంటారా, మరొకరికి అవకాశం ఇస్తారా చూడాలి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి విషయంలో ఇప్పుడు లీక్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యంత రహస్యంగా ఈ సినిమా పనులను జక్కన్న ప్లాన్ చేస్తుంటే నెట్టింట వైరల్ అవుతున్న వారణాసి వీడియో ఇప్పుడు చిత్ర యూనిట్ ను కలవరపెడుతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక రూపంలో లీకులు జక్కన్నకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వటం
ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. గతంలోనే మహేష్ బాబు మరియు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఒక కీలక సన్నివేశానికి సంబంధించిన క్లిప్ బయటకు వచ్చి హల్చల్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఒక భారీ యాక్షన్ విజువల్ నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో చిత్ర యూనిట్ షాక్కు గురైంది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెట్స్లో ఎవరో ఒకరు సీక్రెట్గా తీస్తున్న ఈ వీడియోలు సినిమా హైప్ను దెబ్బతీసే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజమౌళికి ఈ లీకుల సమస్య కొత్తేమీ కాదు. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల షూటింగ్ సమయంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు మరియు యుద్ధానికి సంబంధించిన క్లిప్పింగ్స్ లీక్ అయ్యాయి. జక్కన్న తన సినిమాలను చాలా రహస్యంగా సర్ప్రైజ్లతో ప్లాన్ చేస్తారు. కానీ ఇలాంటి లీకులు జక్కన్న శ్రమను వృధా చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అవాంతరాలు ఎలా ఉన్నా సినిమా అవుట్పుట్ విషయంలో రాజమౌళి రాజీపడ్డం లేదు. గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే డేట్ ఖరారు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్టీఆర్ నీల్ టెంటేటివ్ టైటిల్ డ్రాగన్ గురించి ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సాగాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక కీలక పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆలియా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం ఆమె పేరు వినిపిస్తుండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఒకవేళ ఆలియా ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ రావటం ఖాయం. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఆలియా వంటి టాలెంటెడ్ నటిని ఎంచుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రశాంత్ నీల్ కథకి ఆలియా ఆల్మోస్ట్ ఓకే చేసిందని, త్వరలోనే దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ మౌలి గురించి సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన వెండితెరపై దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ దొంగ నా కొడుకు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. యూట్యూబ్ మరియు వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న మౌలి #90sతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లీడ్ రోల్లో చేసిన లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాంతో మౌలికి ఆఫర్స్ వెల్లువెత్తాయి. కానీ మౌలి ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మౌలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి దొంగ నా కొడుకు అనే మాస్ అండ్ ఫన్నీ టైటిల్ ను ఖరారు చేశారు. సాధారణంగా సినిమాలకు క్లాస్ టైటిల్స్ లేదా గంభీరమైన పేర్లు పెట్టడం చూస్తుంటాం. కానీ దొంగ నా కొడుకు అనే టైటిల్ వినగానే ఇది ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతోంది. మౌలి శైలికి తగ్గట్టుగా ఈ సినిమా కథాంశం కూడా చాలా వినూత్నంగా, సరదాగా సాగిపోనుందని తెలుస్తోంది. ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమాపై అప్పుడే హైప్ మొదలైంది. టాలీవుడ్లో పెద్ద సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే మైత్రి మూవీ మేకర్స్ చిన్న చిత్రాలను కూడా ఎంతో రిచ్గా నిర్మిస్తుంటారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది చిత్ర యూనిట్. టాలీవుడ్లో ప్రస్తుతం రెంటల్ వర్సెస్ షేరింగ్ వివాదం ముదురుతోంది. ఒకవేళ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సయోధ్య కుదరకపోతే మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే అవకాశం ఉందని ఎగ్జిబిటర్ల సంఘం హెచ్చరించింది.
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విధంగా ఒక వివాదం తెరమీదకు వచ్చింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మొదలైన రెవెన్యూ షేరింగ్ వివాదం టాలీవుడ్ను కుదిపేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరకపోతే వచ్చే నెల అంటే మే 1వ తేదీ నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన భారీ చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. చాలా కాలంగా థియేటర్ల యజమానులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెబుతున్నారు. ముఖ్యంగా నిర్వహణ ఖర్చులు పెరగటం, ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం తమను నష్టాల్లోకి నెడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న రెంటల్ పద్ధతి కాకుండా కలెక్షన్లలో తమకు సరైన వాటా దక్కేలా రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్మాణ వ్యయం ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోందని, ఇలాంటి సమయంలో రెవెన్యూ షేరింగ్ మోడల్ వల్ల నిర్మాతలు మరింత నష్టపోయే ప్రమాదముందని వారు వాదిస్తున్నారు. ఈ ఇరు వర్గాల మొండి వైఖరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1 నుంచి థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. ఒకవేళ థియేటర్ల సమ్మె నిజంగానే జరిగితే సమ్మర్ సీజన్ను క్యాష్ చేసుకుందామని భావిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చాక నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీ స్వయంభూ మే నెల మీదే కన్నేయడంతో దానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న మా ఇంటి బంగారం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను లక్ష్యంగా చేసుకుంది. టైటిల్తో ఆసక్తి రేపుతున్న కొరియన్ కనకరాజు సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సూర్య కరుప్పు కూడా మే నెల రేసులోనే ఉంది. ఈ సినిమాలే కాకుండా మరికొన్ని చిన్న, మధ్య తరహా చిత్రాలు కూడా మే నెలలో విడుదల తేదీలను ప్రకటించుకున్నాయి. మే నెలలో వరుస సెలవులు ఉండటంతో మంచి కలెక్షన్లు వస్తాయని ఆశించిన నిర్మాతలకు ఈ సమ్మె వార్త ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.